హాయ్ వ్యూయర్స్, ఇక్కడ నైట్ టైంలో ఈ పల్లెటూరులో ఎవరు ఈ ఇంత రాత్రి టైంలో మిడ్ నైట్లో ఇక్కడ రోడ్లపైన వెళ్ళరు. 6-7 అయిన తర్వాత కూడా ఎవరు రోడ్లపైన వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఆ ఊరి పొలిమేరలో ఏం జరిగింది అండ్ ఆ పొలిమేరలు దాటి వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారు, దీని గురించి కొంచెము పెద్ద స్టోరీ ఉంది. మెల్లమెల్లగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తుండండి. ఇక్కడ ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలామంది భయపడతారు. ఎందుకు భయపడతారు ఉన్నా కూడా ఈ పొలాల్లోకి చీకటి పడితే ఎవరు రారు. అసలు ఏంది కెమెరాకి ఏమైంది అసలు? జాగ్రత్త జాగ్రత్త శేఖర్. వీడు ఎక్కడ ఏంది అక్కడ ఏంది ఆ తొట్టి దగ్గర లేవు కానీ ఉండేది. శేఖర్ పరిగెత్తు పరిగెత్తు. శేఖర్ పరిగెత్తు పరిగెత్తు. అది కూడా ఇలాగే ఉంటుంది బండి. ఏముంటాడు ఈ రోడ్లలో, పల్లెల్లో కదా. ఈ పల్లెల్లో ఏముంటాయో రోడ్ల పైన మాకు తెలియదు. బీ కేర్ఫుల్ ఉంటాను. కటింగ్ వచ్చేసి రాలేదే కారు టర్నింగ్ వచ్చేసింది. ఇక్కడ చాలా డేంజర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు పల్లెల్లో ఇక్కడ చూసి భయపడతారు, కానీ మీరు భయపడకండి, చూస్తూనే ఉండండి. ఇక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్ అండి. చాలామంది చెప్తుంటారు కర్రిపుల్ అంటారు, డేంజరస్ ప్లేస్. చూడండి, ఇవి ఈ చెట్లు, ఈ వేప చెట్లు. నా కెమెరాకు సంథింగ్ ఏదో అయింది. కరెక్ట్గా రైతు భరోసా కాడ పెడదామా? ఇదేదో పోయి వెనక ఫుడ్ తీసుకుని పోతే బాగుంటుందిలా. పెడదాం అయితే. ఇంత పండ్లు కూడా ఇన్ని ఉంటాయి కదా. వేరొకరు ఆనంద పండు అదే వాళ్ళదేనా. చూడండి, ఇక్కడ చిమ్మ చీకటిగా ఉంది. ఈ టైంలో ఇక్కడ ఎవ్వరు కూడా తిరిగే ప్రయత్నం అయితే చేయరు. దూరంగా ఒక ఊరు ఉంది, కానీ ఈ టైంలో ఎవరు కూడా ఈ రూట్లో తిరగరు. అది ఎందుకు ఏంటనేది స్టోరీ చెప్తా, చూస్తాం. పోదాం రండి. ఇక్కడ ఒక బేస్మెంట్ రోడ్ బీగాలు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ పల్లె కాబట్టి ఈ పల్లెలో ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలామంది భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే, ఈ రూట్లో ఇక్కడికి ఇంకా ఈ దయ్యాలు భూతాలు అనేటివి ఈ ఊర్లలో పల్లెటూర్లలో ఇంకా ప్రచారాల్లో ఉన్నాయి. దయ్యాల గురించి చాలామంది నైట్ అయితే 6 అయితే ఈ రూట్లో తిరగరు. మేము అలా దూరంగా వెళ్తాము. ఇక్కడ ఏంటిది? ఏం లేదు, రోడ్ కిందనే వీడు ఏంటి. ఓ మై గాడ్, ఇది ఏంటిది?
విచిత్రంగా ఉంటాయి. ఇట్లాంటి కుర్తే కనుక డేంజరస్. చూడు చూడు కడుక్కున్నాయి. అమ్మని అమ్మ, ఇంత డేంజరస్గా ఉంటాయి ఇవి. చాలా పురుగులు, చాలా డేంజరస్. పల్లెల్లో ఇలాంటివి ఉంటాయి. కింద చాలా డేంజరస్. కానీ ఇలాంటి చోట్ల అందుకే పల్లెల్లో ఎవరు బయటికి రారు కూడా. ఈ నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలి. ఇది కొంచెము దాదాపు 1 కిలోమీటర్ ఉండొచ్చు. ఈ కిలోమీటర్ ఇలా వెళ్తుండే ఆవు పేడ. టార్చ్ లైట్ సెల్, అది టార్చ్ లైట్ మర్చిపోయాను. అది పెద్ద మిస్టేక్, అది ప్రాబ్లం అయింది అనమాట. ఇదేంటి లైటు? ఇవి మామూలుగా పొలాల్లో మోటార్ వేసుకోవడానికి లైట్, కరెంట్ అనమాట. మోటార్ వేసుకోవడానికి వస్తూ ఉంటారు పొలాల్లో. ఇలా నీళ్ళు పారగడుతుంటారు కదా, వాళ్ళు నీళ్ళు పారగట్టడానికి వస్తుంటారు నైట్ టైం. అలా వచ్చేటప్పుడు ఒక అతనికి అలా నీళ్లు పారగడుతూ ఉంటే ఎదురుగా నీళ్ళ పైపు దగ్గర, ఎక్కడైతే నీళ్ళు పంపు ఉంటుంది కదా, ఆ పంపు దగ్గర కూర్చొని ఒక తెల్లగా ఆకారం కూర్చోంది. అది ఏంటి అనేసి అతనికి డౌట్గా దగ్గరికి వెళ్ళడం జరిగిందంట. జరిగితే దగ్గరికి వెళ్ళే కొద్దీ అతనికి ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకొని అలాగా గుండె అంతా డబ్బ కొట్టేసుకుంటూ భయపడ్డాడంట. ఆ భయం ఒక్క పరుగుతో ఆ సామాన్లన్నీ అక్కడే వదిలేసి ఒక్కటే పరుగుతో చీరలు అడ్డం పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడంట. అది స్టోరీ. అది నిజమా కాదా మనకు కూడా ఏమైనా కనిపిస్తుందా చూద్దాం. ఇక్కడ ఇది దారి, ఇదే రూట్ అన్నమాట. ఇక్కడ సైడ్ వేసుకుందాం. ఇది బాగా కనపడతారు మనకి, ఎక్సలెంట్గా కనపడతారు. ఇదే మన కెమెరా లెన్స్ ఎంత ఉంటుందో అంతవరకే మనం చేయాలి. మిగతా మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. ఏం చెట్లు చూడండి, యాప్ చెట్లు అయ్యి, ఈ 2 యాప్ చెట్లు అయ్యి దగ్గరికి వేసి ఫోటో లైట్ అయ్యి చూద్దాం. ఇంత లైట్ అసలు ఏంది, కెమెరాకి ఏమైంది అసలు? ఏం కనపడలేదు. చూసి పెద్ద చెట్టు ఉంది ఇక్కడ, వేప చెట్టు, కానీ దీంట్లో ఏం కనిపించట్లేదు. కనబడట్లేదు. ఓకే, పర్వాలేదు. ఒక చెట్టు అనమాట. ఈ చెట్ల దగ్గరే అతనికి జరిగిందంట. జాగ్రత్త శేఖర్. ఇప్పుడు ఇక్కడ ఏంది, అక్కడ ఏంది ఆల్రెడీ ఆ తొట్టి దగ్గర, ఆ తొట్టి పక్కన అక్కడ ఏం లేదా? టార్చ్ లైట్ తేవడం మర్చిపోయినాను. ఏం చేస్తాను చెట్లు పొద్దున్న చూస్తే మేలేమో. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇది ఒక చెట్టు, ఇది మామూలు టెంకాయ చెట్టు. దీనికి టెంకాయలు ఉన్నాయో చూద్దాం. ఆ టెంకాయలు అంటే ఏం లేవు కానీ ఉండేది. వావ్, సూపర్ టెంకాయలు ఉన్నాయి దీనికి. కానీ ఇది పొలాల్లో చెట్లు కదా, మనం ఏమి ముట్టుకోకూడదు. ఇది చాలా డేంజరస్. పొలం వాళ్ళు చూసి తెలుస్తారనమాట. పరిగెత్తు. శేఖర్ పరిగెత్తు.
అమ్మయ్య అమ్మయ్య మళ్ళా మళ్ళీ మనం ఏడ దానికి పట్టుపడతామే తప్పించుకోవాలి కదా. చాలే చాలా చాలే వెళ్ళిపోయింది లేదు వెళ్ళిపోయింది. ఓకే చాలా దూరం వచ్చేసినాం. ఓకే రైట్. అమ్మయ్య ఇలాంటి అడ్వెంచర్స్ అప్పుడప్పుడు మేము ఇలాంటి మా ఛానల్లో వస్తుంటాయి, చూస్తుండండి. ఎందుకంటే నా ఛానల్లో ఇలాంటివి అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా కంటెంట్తో వస్తుంటాయి, చూస్తానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కీప్ వాచింగ్. దిస్ ఈజ్ వాలట్ వండర్స్ అరౌండ్ 62. ఈ రూట్ చూడండి ఎలా ఉందో. ఈ రూటు ఎప్పుడు చూడలేదు. ఇలా ఉంటుంది పల్లెల్లో. ఒక్కొక్కసారి ట్రాక్టర్లు అవన్నీ బురదలో ఇరుక్కుపోయి ఇలా ఉంటాయి. ట్రాక్టర్ రోడ్ ఉందన్నమాట. రోడ్డు చూసారు, కాలు నా కాలు భయపడాలి. అది మేము ఉండే ప్లేస్, మేము వర్క్ చేసే ప్లేస్. ఓకే, ఎవరు చూసిన ఈ వీడియోస్ చూసినందుకు సంతోషం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్.